హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ కీర్తిని, రౌడీల్ని, మరి కీర్తి లవర్ని అందరినీ పట్టేసుకున్నారనమాట. ఇంట్లో పట్టేసుకున్న తర్వాత జేడీకేడీలు అయితే అడుగుతూ ఉన్నారనమాట కీర్తిని. మీరు ఎందుకని కిషోర్ని చంపేశారు అని అడుగుతూ ఉంటే, లేదు ఎందుకంటే నేను నా లవర్ని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా కిషోర్ని చంపక తప్పలేదు అని అంటే, మరి అదేదో కిషోర్కి ముందే చెప్పేసింటే సరిపోతుండే కదా. వద్దులే అనేసి, అంటే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నన్ను 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 పెళ్లి చేసుకోవద్దు అనేసి కిషోర్కి చెప్పేసింటే కిషోర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు కదా అని అంటూ ఉంటే, ఈ పెళ్ళిని కూడా వద్దనుకునేవాడు కదా అని జేడి అడుగుతూ ఉంటే, అప్పుడే కీర్తి అయితే, అంటే నేను కిషోర్ని పెళ్లి చేసుకోకపోయింటే మా ఇంట్లో వాళ్ళు నాకు వేరే సంబంధం చూసేవాళ్ళు, అందువల్లే నేను చేసుకునాల్సి వస్తుంది, చేసుకొని చంపాల్సి వచ్చింది అనేసి అనిందనమాట. అయితే మరి ఎలా చంపావు ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే కీర్తి అంతా చెప్తూ ఉందనమాట. అంటే అరకు ట్రిప్ అని వెళ్ళిన తర్వాత అక్కడ కిషోర్ అయితే, మనము అరకుకి వెళ్తున్నాం కదా, అక్కడే మా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము అనేసి అనిందనమాట. అప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము అని చెప్పగానే అక్కడ కీర్తి లవర్ అయితే కాల్ చేశాడనమాట. కాల్ చేసేసి వాడిని కిషోర్ని డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకొని రా, అక్కడ మా రౌడీలతో రెడీగా ఉన్నారు, అక్కడ వెళ్ళగానే రౌడీలే చూసుకుంటారు అని అంటూ ఉంటే, సరే అమ్మా సరే అనేసి కీర్తి అయితే కాల్ కట్ చేసిందనమాట. అప్పుడే కిషోర్ అయితే, ఎవరు కాల్ చేశారు అత్తయ్య, సరే ఇవ్వు నేను మాట్లాడతాను అంటూ ఉంటే, లేదులేండి అమ్మాయి ఏదో పని ఉందంట మళ్ళీ మాట్లాడుతుందంట అనేసి అనిందనమాట. అప్పుడే ఏమనింది కిషోర్ అయితే ఏమన్నారు అంటే, అక్కడ ఒక గైడ్ని సెట్ చేశాను, మనకి ఇక్కడ ప్లేస్ అంతా తెలియదు కదా అందుకే చెప్తాడు అనేసి అంటూ ఉంటే, ఎందుకు నువ్వు అక్కడ వెళ్ళేదానికి మనకేం తెలియదా, అది ఇది చెప్పడానికి ఏమైనా గైడ్ అవసరమా అనేసి కిషోర్ పైన కోప్పడుతుందనమాట. ఉన్నిలే కీర్తి, మనకైతే ఇక్కడ ప్లేస్ అయితే ఏం తెలియదు కదా అనేసరికి సరేలే అనేసి కీర్తి అయితే ఉరకనైపోతుందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గైడ్ అయితే వెనక్కి వస్తూ ఉంటే, ఎలా తప్పించుకోవడము అనేసి అనుకొని గైడ్ని కొద్దిగా బ్యాక్ పెట్టేసి వీళ్ళిద్దరూ ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా ముగ్గురు రౌడీలు వచ్చేసి కత్తులు మరియు కట్లు అన్నీ తీసుకొని కొట్టబోతూ ఉంటే, కీర్తిని వెనకెళ్ళు అనేసి కీర్తిని వెనకాల తోసేసి ముందుకెళ్ళి రౌడీలను అయితే బాగా కొట్టాడనమాట. కొడుతూ ఉంటే రౌడీలు అయితే అలాగే కింద పడిపోయారనమాట. కీర్తికి మరి ఇంకా ఏం చేయాలి, వీడిని ఇప్పుడే చంపేయాలి అని అనుకొని కత్తి తీసుకొని కీర్తి అయితే పొడిచేసిందనమాట. పొడవగానే రౌడీలు అయితే కిషోర్ని గట్టిగా పట్టుకున్నారనమాట. పట్టుకోగానే కీర్తి అయితే ముందు పొడుస్తూ ఉండిందనమాట. పొడుస్తుంటే, ఏంటి కీర్తి, నన్ను పొడవద్దు, నన్ను చంపొద్దు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటూ ఉంటే, ఎందుకు కీర్తి ఇలా చేస్తున్నావు అంటే అప్పుడే కీర్తి ఏమనిందంటే, నా లవర్ కోసము నేను పెళ్లి చేసుకోవాలంటే తప్పట్లేదు అని అంటూ ఉంటే, మరి నేను పెళ్లి చూపులప్పుడు వచ్చినప్పుడు నేను అడిగితే లేదు ఇష్టమే అనేలా ఎందుకు మాట్లాడావు కీర్తి, నువ్వు అప్పుడే చెప్పింటే నేను పక్కకు పోయేదాన్ని కదా, నేను చేసుకునేవాడిని కాదు కదా అని అంటే, మరి నువ్వు వద్దు అనుకునింటే మరి వేరే వాళ్ళని చూసేవాళ్ళు మా అమ్మ నాన్న, అందువల్లే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను చంపేసి నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే, అప్పుడే కిషోర్ అయితే బ్రతిమలాడుతున్నాడు అనమాట. వద్దు కీర్తి, నన్ను చంపొద్దు, నన్ను హాస్పిటల్కి ఇప్పుడే తీసుకెళ్ళు, మీరిద్దరూ కావాలంటే ఎక్కడికైనా మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను, పెళ్లి చేసిన తర్వాత ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోదురు కీర్తి అని అంటూ ఉంటే, సారీ కిషోర్, తప్పట్లేదు అనేసి మళ్ళీ ముందు చంపేసి రౌడీలకైతే ఆ నగలన్నీ తీసేసుకోండి అని, ఈ నగ కూడా ఇది నాదే తీసుకోండి అనేసి రౌడీలకైతే ఇచ్చేసి ఈ డెడ్ బాడీని ఎక్కడైనా దూరంగా పడేసేయండి అనిందనమాట. అనేసరికి రౌడీలైతే ఆ డెడ్ బాడీని తీసుకొని దూరంగా వేసేసారనమాట. అప్పుడే అంటే జేడీకేడీలకి చెప్పిన తర్వాత, సారీ మేడం, ఏదో తెలియక చేసేసాము అని అంటూ ఉంటే, తెలియక చేసేసాము తప్పైంది అని ఇంత ఈజీగా మాట్లాడుతున్నారు కదా మీరు, మరి ఆ తల్లిదండ్రులకి ఏం చెప్తారో చెప్పండి అని అంటూ ఉంటే, అప్పుడే కిషోర్ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ వచ్చారనమాట. అలా రాగానే ఏం మాట్లాడకుండా కీర్తి అలానే చూస్తూ ఉంటే, అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న
కాదమ్మా, నా కొడుకు అన్ని సార్లు అడిగాడు కదమ్మా, ఒక్కసారి నాకు ఇష్టం లేదు అని చెప్పేసింటే చేసుకునేవాడే కాదు కదమ్మా అని అంటూ ఉంటే, నువ్వు నా కొడుకుని చంపావు కదా అంటే నువ్వు నా కొడుకుతో పాటు మమ్మల్ని కూడా చంపేశావు అని వాళ్ళమ్మ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా జేడీ కెడీలైతే తీసుకెళ్ళండి వీళ్ళని అనేసి అన్నారనమాట. అప్పుడే పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల లాకప్లో పెట్టేశారనమాట. వాళ్ళు అలా టయర్డ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి కౌశికి అయితే, ఎక్కడికి వెళ్ళారు మీరు? 2 డేస్ నుంచి కాల్ చేస్తున్నా, కాల్ పిక్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఎక్కడ ఇంటికి కూడా రాలేదు, ఏం జరిగింది, ఏం లేదు అని కౌశికి అనిందనమాట. అప్పుడే జేడి, లేదు లేదు వదిన అది అంటూ ఉంటే, మీరు ఏదైనా ఉన్నా నాకు ముందే చెప్పాలి కదా, మీరు ఎందుకు అలా చేశారు అని అంటూ ఉన్నిందనమాట. అప్పుడే లేదు వదిన, అది ప్రిన్సిపల్కి కళ్ళు తిరిగి పడిపోయింది ఇంట్లోన, అందువల్లే మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 డేస్ అక్కడే హాస్పిటల్లో ఉన్నాము అనేసి అనిందనమాట. అవునా, ఒక్క మాట ముందే ఏదైనా కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా ముందే నాకు చెప్పేసేయండి అని అంటూ ఉంటే, సరే వదిన అని అక్కడి నుంచి అందులోన కౌశికి ఏమనిందంటే, మీరు ఇలా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అని అంటే, ఏం లేదు వదిన అని అనిందనమాట. అప్పుడే నాకు పొద్దున్నుంచి ఛానల్లో ఉండి ఉండి చాలా అంటే చాలా విసుగొచ్చేసింది అని అంటూ ఉంటే, అప్పుడే కేదార్ అయితే, ఎందుకు వదిన ఫేక్ న్యూస్ కోసం నువ్వు అక్కడికి వెళ్ళడం ఛానల్కి, అక్కడ ఉన్నారు కదా వాళ్ళే చేసుకుని, నువ్వు ఇక్కడి నుంచే చెప్తే చేసుకుంటారు కదా అని అన్నాడనమాట కేదారు. ఆ మాటలకైతే, ఏంటి ఫేక్ న్యూసా? ఈ విషయము మా ఛానల్కి మరియు జేడీ టీంకి తప్ప ఎవరికీ తెలియదు, అలాంటిది నీకెలా తెలిసింది కేదార్ అంటూ ఉంటే, లేదు లేదు అక్క, నేను క్యాజువల్గా చెప్పాను, నాకేం తెలియదు అని అంటూ ఉంటే, అప్పుడే సరేలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. పైకి వెళ్తే కాకపోతే కౌశికి అయితే డౌట్ ఉంది కాబట్టి వాళ్ళని ఫాలో అవుతూ వచ్చేసి జేడీ అని గట్టిగా అరవడంతో జగదాత్రి కేదార్ అయితే అక్కడ ఆగిపోతారనమాట. ఆగడంతో, జేడీ అంటే నువ్వు ఎందుకు పలుకుతున్నావు, నువ్వు ఏంటి జేడీనా అంటూ ఉంటే, లేదు వదిన, నేను క్యాజువల్గా నువ్వు జేడీ అంటే ఎందుకు అనింది అనేసి నేను చూస్తున్నాను, కానీ నాకేం తెలీదు అని జగదాత్రి అయితే అనిందనమాట. ఇది ఇలా ఉండగా అంటే అక్కడ మరుసటి రోజు అయితే రౌడీలత ఇంటికి వచ్చేసారనమాట. ఇంటికి వచ్చేసి, రారా నువ్వు బయటికి రారా అని గట్టి గట్టిగా అరుస్తుంటే అందరూ బయటకు వచ్చారనమాట. ఏం జరిగింది అంటుంటే, రంగాన్ని కొట్టినవాడు ఫస్ట్ బయటికి రావాలి, వాడిని మాకి అప్పగించండి అనేసి గట్టిగా అరుస్తున్నారనమాట. అప్పుడే యువరాజ్ దగ్గరికి కేదార్ వెళ్ళి, నువ్వు ఎట్టి పరిస్థితిలో బయటికి మాత్రం రావద్దు యువరాజ్ అని అంటూ ఉంటే, వాడు అంటే యువరాజ్ అయితే క్యాజువల్గా చూస్తూ ఉన్నాడనమాట. ఒక్క నిమిషం అండి అని జగదాత్రి ఎంత వేడుకుంటున్నా కూడా వాళ్ళైతే అలాగే ఇంట్లోకి వస్తున్నారనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే కేదార్ లోపలికి బయటికి వచ్చేసి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నాగండి ఒక్క నిమిషం అంటూ ఉంటే, అలానే లేదు మాకు ఈ రంగాన్ని కొట్టినవాడు కావాలి అని అంటూ ఉంటే, అప్పుడే కేదారు తప్పదు అన్నట్టు రంగాన్ని కొట్టింది నేనే అనేసి అన్నాడనమాట. అక్కడ నిషి మరి జయంతి ఏమంటున్నారు అంటే, యువరాజ్ని ఏం చేసేస్తారో అని భయంగా ఉంది అత్తయ్య అని నిషి అంటున్నారు. వాళ్ళ నాన్నగారు అయితే ఆపేస్తున్నారనమాట. ఆగండి అనేసి కేదార్ అని పోతున్నారనమాట. ఇది ఇలా ఉండగా అక్కడైతే రౌడీలు కొడుతూ ఉంటే జగదాత్రి అయితే వాళ్ళు కట్టి పైకి ఎత్తగానే జగదాత్రి అయితే ఆ కట్టిని పట్టేసుకుంటుందన్నమాట. పట్టుకోగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మగవాళ్ళు గొడవలు పడుతుంటే ఆడదయ్యుండి ఇదెందుకు ఇలా చేస్తుంది అని చూస్తూ ఉంటారనమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన, రేపు రాబోతున్న ఎపిసోడ్లోన కేదార్ జగదాత్రి ఇద్దరు ఫైట్ చేయబోతున్నారా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.